క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏరువ శ్రీవరెడ్డి అన్నమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబ సభ్యులు. ఎన్ఎల్ సుందరరాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజి, ఫాదర్ శౌరి ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు. కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు. స్వామినాథన్, రత్నమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు. మార్నేని విద్యాసాగర్ ఆత్మ విశ్రాంతి కొరకు క్లౌడీ సోజా, ఆరోగ్యమేరీ కుటుంబ సభ్యులు. సిస్టర్ లియోనా, సిస్టర్ ఉర్సులా, సిస్టర్ ఫాతిమా ఆత్మల విశ్రాంతి కొరకు ఇన్నాషమ్మ కుటుంబ సభ్యులు. దొడ్డా కిరణ్, తానుగుండ్ల చిన్నాలు ఆత్మల విశ్రాంతి కొరకు దొడ్డా క్రాంతిరెడ్డి, అర్పితరెడ్డి కుటుంబ సభ్యులు. ఉత్తరించు ఆత్మలకు దిక్కులేని ఆత్మల విశ్రాంతి కొరకు ఒక కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను, వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను, కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రళయము నుండి రక్షించినట్టులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును
సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరవారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడనైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలో చేయగా పరుగిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరిగిరారండి. సమతా మమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని. సమతా మమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని. సంతసముతోని సన్నిధి చేరి, సంతసముతోని సన్నిధి చేరి తన రూపముగా, తన రూపముగా మలచిన దేవుని స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరిగిరారండి.
పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిరారండి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అదే సమయంలో ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్న మీ అందరినీ ఈ పూజలో భక్తి భావముతో పాల్పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కడసాని అంతోని రెడ్డి, కడసాని బ్లెస్సీ, వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపుడి మేరీ సౌమ్యలతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని క్రైస్తవుల సహాయమాత పేరిట కృతజ్ఞతా బలి దుగ్గింపుడి శ్రీవారెడ్డి మరియు శౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ తుమ్మ బాల శ్రవణ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి అన్నమ్మ గారి కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము మనము పునీత హంగరీ ఎలిజబెతమ్మ గారి యొక్క పండుగని కొనియాడుతూ ఉన్నాం. ఈ పునీతురాలు ఒక రాజ కుటుంబములో జన్మించింది. ఆమెకు చిన్న ప్రాయము నుండి భక్తి శ్రద్ధలు మహా ఎక్కువ. అదే సమయంలో పేద సాధుల పట్ల ఆదర అభిమానము కూడా చాలా ఎక్కువ. అటువంటి భక్తియుత జీవితంలో ఆమె ఎదిగి వచ్చింది. ఆమెకు 14వ ఏట లూయిస్ అన్నటువంటి 20 సంవత్సరాల వయస్సు గల యువరాజుతో వివాహం జరిగింది. అప్పటి నుండి ఆమె ఆ రాజభవనంలో యువరాణిగా జీవించింది. అన్ని సౌకర్యాలు, సుఖభోగాలు కలిగినటువంటి జీవితాన్ని జీవించే గొప్ప అంతస్తు ఆమెకు లభించింది. అయినా ఆమె అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుణ్ణి మరవకుండా ఎంతో భక్తియుతముగా జీవించింది. ఆమె యువరాణి అయినప్పటికీ కిరీటమును ఎప్పుడూ ధరించలేదట. యువరాణి అయినప్పటికీ రాణిగా ఆమెకున్నటువంటి అంతస్తు తగ్గటువంటి పట్టు వస్త్రాలు ధరించలేదట. అలా ధరించటం లేదని చెప్పి ఆ రాజు ఉద్యోగులే ఆమెను హేళన చేసేవారట. అప్పుడు ఆమె యేసు ప్రభు ముళ్ళ కిరీటం ధరిస్తే నాకు ఈ రాణి కిరీటము అక్కర్లేదని చెప్పి పలికినట్లుగా ఆమె యొక్క దీనతను మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పునీతురాలి యొక్క ఆదర్శాన్ని మనం చూస్తే ఆమె యొక్క భక్తి ఎంతవరకు ఆమెను యేసు ప్రభుని పోలినట్లుగా జీవించేటట్లు చేసిందో మనం గమనించాలి. మన భక్తి కూడా దినదినము మనం యేసు ప్రభు మాదిరిగా మార్చిదిగా ఉండాలి. అదే నిజమైన భక్తి. అలాంటి దీన భక్తిని మనకు దయచేయమని, ప్రభును అనుసరించే వారముగా ఉండాలని మనకు నేర్పించమని పూజ బలిలో ప్రార్థన చేస్తాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి తప్పులను, పాపములను
మనలో ఉన్నటువంటి గర్వాన్ని తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసిదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ కృప వలన హంగారీ దేశ పునీత ఎలిజబెతమ్మ పేదసాలలో క్రీస్తును గుర్తించి వారిలో నిన్ను పూజించెను. ఆమె విజ్ఞాపన, ప్రార్థన, సహాయమున అక్కరలో ఉన్న వారిని, దుఃఖపడు వారిని నిండు ప్రేమతో ఆదరించి సేవించు భాగ్యమును మాకు కూడా ప్రసాదింపము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభు కోపము ఇజ్రాయేలుల మీద దారుణముగా ప్రజ్వరిల్లెను. మక్కబీయులో మొదటి గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 10 నుండి 15 వరకు, మరియు 41 నుండి 43 వరకు, 54 నుండి 57 వరకు, మరియు 62, 63 వచనములు. అలెగ్జాండరు సైన్యాధిపతుల తరపున నుండియే పాపపు మొలకల వలె ఆంటియోకసు ఎపిఫానేసు జన్మించెను. అతని తండ్రి సిరియా రాజు ఆంటియోకసు. అతడు అంతకుముందు ఎపిఫానేసు గ్రీకు శకము 137లో సిరియాకు రాజయ్యెను. ఒక పర్యాయము రోములో బందీగా ఉండెను. ఆ సమయమున ఇజ్రాయేలులలో కొందరు భ్రష్టులు పెడదారి పట్టిరి. వారు మనమును అన్యజాతి ప్రజలతో ఒప్పందము చేసుకుందము, వారితో కలియకపోవుట వలననే మనకు పెక్కు అనర్థములు వాటిల్లుచున్నది అని వాదించిరి. ఆ వాదము చాలామందికి నచ్చెను. వారిలో కొందరు మితిమీరిన ఉత్సాహముతో పోయి రాజును సందర్శింపగా అతడు అన్యజాతుల సంప్రదాయములను పాటించుటకు వారికి అనుమతినిచ్చెను. కనుక వారు గ్రీకు పట్టణములలో వలె యెరూషలేమును కూడా ఒక వ్యాయామశాలను నిర్మించిరి. వారు తమ సున్నతి గుర్తును మరుగు చేసుకొనిరి, పవిత్ర నిబంధనను విడనాడిరి, అన్యజాతుల పిల్లలను పెండ్లియాడిరి, అపవిత్ర కాలమునెల్లా చేసిరి. ఆ పిమ్మట అంటియోకసు రాజు తన రాజ్యములోని జాతులెల్లా వారి వారి సొంత ఆచారములను విడనాడవలేనని, అందరూ కలిసి ఏకజాతిగా జీవింపవలేనని ఉత్తర్వు జారీ చేసిరి. అన్ని జాతుల వారెల్లరూ రాజు ఆజ్ఞను శిరసావహించిరి. చాలామంది ఇజ్రాయేలీయులు కూడా రాజు మతము స్వీకరించి విగ్రహములకు బలులు అర్పించిరి. విశ్రాంతి దినమును అపవిత్రపరిచిరి. 145వ సంవత్సరమున కీస్లేవు నెల 15వ దినమున అంటియోకసు రాజు దేవాలయంలోని దహనబలి పీఠము మీద జుగుప్పాకరమైన విగ్రహమును నెలకొల్పెను. యూదయలోని పట్టణములలో విగ్రహములకు పీఠములు నిర్మింపచేసెను. అధికారులు నడివీధులలో ఇండ్ల ముందట విగ్రహములకు సాంబ్రాణి పొగ వేయించిరి. ధర్మ గ్రంథములేవైనా
కనిపించినచో ముక్కలుగా చీల్చి కాల్చివేసిరి. ఎవని వద్దనైనా ధర్మశాస్త్ర గ్రంథము ఉన్న ఎవడైనా ధర్మశాస్త్ర నియమములను పాటించినా అతనిని రాజాజ్ఞ ప్రకారము వధించిరి. అయినను ఇజ్రాయిలీలలో చాలామంది ధైర్యముతో రాజాజ్ఞను ధిక్కరించి అపవిత్ర భోజనమును ముట్టరైరి. వారట్టి భోజనమునకు ఆశపడి పవిత్రమైన నిబంధనను మీరుట కంటే చచ్చుటియే మేలని భావించిరి. చాలామంది తమ ప్రాణములను కూడా అర్పించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును. నేను నీ శాసనములు పాటింతును. దుష్టులు నీ ధర్మ మార్గమును ధర్మశాస్త్రమును విడనాడుటను చూడగా నాకు ఆగ్రహము కలుగుచున్నది. దుష్టులు నన్ను బంధించుటకు ఉచ్చులు పన్నినను నేను నీ ధర్మశాస్త్రమును విస్మరింపలేదు. అందరూ ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవము నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును. నేను నీ శాసనములు పాటింతును. పీడకుల నుండి నన్ను రక్షింపుము, నేను నీ ఉపదేశములను పాటింతును. క్రూరులైన పీడకులు నన్ను సమీపించుచున్నారు, వారు ఏనాడునూ నీ ధర్మశాస్త్రమును పాటింపలేదు. అందరూ ప్రభు ప్రభు నాకు జీవం నిమ్ము, నాకు జీవం నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును. నేను నీ శాసనములను పాటింతును. దుష్టులు నీ శాసనములను పాటింపరు కనుక వారికి రక్షణము లేదు. ఆ దుష్టులను చూడగా నాకు అసహ్యము కలుగుచున్నది. వారు నీ వాక్యములను పాటింపరు. అందరూ ప్రభు ప్రభు నాకు జీవము నిమ్ము, నాకు జీవం నిమ్ము. నేను నీ శాసనములను పాటింతును. నేను నీ శాసనములను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు యేసు మాధవాని మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు యేసు మాధవాని మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము వచనములు 35 నుండి 43 వరకు. యేసు యెరికో పట్టణమునకు సమీపించుండగా త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు గుంపులుగా నడుచు చప్పుడు విని విశేషం ఏమి అని అడిగాను. నజరేతు నివాస్యగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతటా వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వారిని ఊరకుండుమని కస్సురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను.
వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయగోరదువు అని అడిగాను. ప్రభూ, నాకు దుష్టి దానము చేయుము అని వాడు బదులు పలికెను. అట్లే నీవు చూపును పొందువు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూసిన ప్రజలందరూ దేవుని స్తుతించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సువార్తలోని గ్రుడ్డివాని యొక్క విషయమును ధ్యానం చేస్తాం. గ్రుడ్డివాడు ప్రార్థించినటువంటి విధానము మనమందరం కూడా అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు గ్రుడ్డివాడు యేసు ప్రభు నుండి చూపును పొందటానికి ఆయన చేసినటువంటి ప్రార్థనా విధానం మనం గమనిస్తే ఒక 4 ప్రత్యేకతలు కనిపిస్తాయి. మొట్టమొదటిగా గ్రుడ్డివాడు దీనతతో ప్రార్థన చేశాడు. ప్రభువుని విన్నవించుకుంటూ ఉన్నాడు. నా మీద దయచూపుమని వేడుకొనుచున్నాడు, అభ్యర్థిస్తూ ఉన్నాడు. అనగా తనలో తన దీన మనస్సును వ్యక్తం చేస్తున్నాడు. ప్రభు యొక్క సహాయం కోసం ఆయన వేడుకుంటున్నట్లుగా ఆయన మాటల్లో మనం చూస్తున్నాం. దావీదు కుమారా, నాపై దయచూపుము అని వేడుకుంటున్నాడు. మరి ఏ ప్రార్థన అయినా కూడా దీనతతో దేవుని ముందు సమర్పింపబడాలి. ఎంతగా మనం దీనతతో ప్రభుని బ్రతిమాలాడుకుంటామో, వేడుకుంటామో, విన్నవించుకుంటామో, మనల్ని తగ్గించుకొని ఆయన దయ కోసం ఎదురు చూస్తామో అంతగా దేవుని దయ మన వైపు ప్రవహిస్తుంది. రెండవది ఆయన యొక్క ప్రార్థన ధైర్యంతో కూడినటువంటి ప్రార్థన. ఎంతోమంది ప్రజలు ఉన్నారు, చాలా పెద్ద గుంపులుగా ప్రభుని వెంబడించి దారిలో వెళుతూ ఉన్నారు. వాళ్ళందరి ముందు ధైర్యముతో ప్రభుని ఆయన మనవి చేసుకుంటున్నాడు. దావీదు కుమారా, నా మీద దయచూపుమని అడిగాడు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళందరూ వింటూ ఉన్నారని సిగ్గుపడలేదు. ఇంకా వారు పైపెచ్చు అతన్ని నోరు మూసుకోమని కసురుతున్నారు. అయినా కూడా ఆయన గలం ఇంకా ఎత్తినాడు, కానీ ఆ ప్రార్థనను ఆయన విరమించుకోలేదు. ఇలా భయం లేకుండా, సిగ్గు లేకుండా ప్రభుని వేడుకోవటం ఆయన కొనసాగించాడు. పదే పదే ప్రభు ప్రభు, దావీదు కుమారా దయచూపమని ఆయన అరుస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రార్థన మనం ఎలా ప్రార్థన చేస్తాం? అలవాటుగా ఏదో వెళ్ళి వస్తూ ఉంటామా? అందరూ ఉన్నారని నోరు కూడా ఇప్పకుండా ఆ యొక్క ప్రార్థనలో మౌనముగా ఉండిపోతామా? ఇతరులు ఏమనుకుంటారు అని చెప్పి ప్రార్థనను మన మొహమాటంగా చేస్తూ ఉంటామా? మనము ఆ గుడ్డివాడి విధానంలో ధైర్యంగా, సిగ్గు లేకుండా, భయం లేకుండా ప్రభు మీదనే మనసు పెట్టి ప్రార్థన చేస్తామా? మూడవది ఆయన యొక్క ప్రార్థన ప్రభు అవసరము అని తెలియచేస్తుంది. ఆ ప్రభు నాకు కావాలి, ఆ ప్రభు నన్ను ఆదుకోవాలి, ఆయనే నాకు ఏదైనా చేయగలిగితే చేయాలి అని ఆ ప్రభు యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి ప్రార్థన. ఆయన దాటిపోతే నా బ్రతుకింతే, నేను ఇలానే భిక్షమెత్తుకుంటూ దిక్కు లేకుండా బ్రతకాలి, కాబట్టి
నీ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పి ఆయన ఆ ప్రభు యొక్క అవసరాన్ని ఆయన ఉన్నప్పుడే తన యొక్క అవసరం తీర్చుకోవాలని ప్రాధేయపడినటువంటి ప్రార్థన. మనం కూడా ఎవరైనా మనకు అవసరం అనిపిస్తే మనం ఎలా వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం, ఎంతసేపు అయినా వేచి చూస్తాం, వాళ్ళ ప్రక్కకే వెళ్ళి నిలబడతాం. అంటే అవసరాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. అలానే ఈయన కూడా యేసు ప్రభు యొక్క అవసరం అని చెప్పి నోరు ఆపకుండా ఆ ప్రభు వినే వరకు, ప్రభు నిలిచే వరకు, ప్రభు తన అవసరం తీర్చే వరకు ప్రార్థన సమర్పించాడు. ఇది ప్రార్థన యొక్క పట్టుదల. అంతేకాకుండా చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాని యొక్క ప్రార్థనలో మరింత ముఖ్యమైనది విశ్వాస ప్రార్థన. ఆ ప్రభువు చేయగలడు అన్నటువంటి నమ్మకము కలిగినటువంటి ప్రార్థన. లేకపోతే అంతగా ప్రభుని బ్రతిమిలాడేవాడు కాదు, అంతటి అరుపులు అరిసేవాడు కాదు, ఇతరులు కసరిస్తున్నా కూడా నోరు ఆపకుండా ప్రభు కోసం ప్రాధేయపడినటువంటి వాడు అతడు. అంటే ఆయన పిలుపులోనే, ఆయన అరుపులోనే ఆయనకు విశ్వాసం కనిపిస్తుంది. ఆయన యేసు నజరేతుడు యేసు వెళుతున్నారని చెప్పారు, కానీ ఈయన ఏమని పిలుస్తున్నాడు? నజరేతుడైన యేసు నన్ను కరుణింపమని అడగలేదు, దావీదు కుమారా అని పిలుస్తున్నాడు. అంటే ఆ నజరేతుడైనటువంటి యేసు ఎవరో తెలుసు. ఈయనే శాశ్వతమైన రాజు, ఈయనే దేవుడు, ఈయనే మెస్సయ్య అన్నటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రార్థన అతడు చేశాడు. దావీదు కుమార్ అనటంలోనే ఆయన తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి విశ్వాసం, ఆయన దేవుడు కాబట్టి ఆయన మీదనే మనం ఆధారపడి ఆయన అవసరాన్ని మనం గుర్తించి మనము ఇతరుల గురించి బిడియం లేకుండా, సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా ప్రభుని ప్రాధేయపడుతూ మనం దీనతో ప్రార్థిస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థనా లక్షణాలు మనం కలిగి మన అనుదిన ప్రార్థన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మరి మరొక విషయానికి వస్తాం. ఇంతగా గుడ్డివాడు ప్రభువునికి విన్నవించుకుంటే, ప్రార్థించుకుంటే, ఆయన వేడుకుంటే ఆయనకు దక్కింది ఏందని మనం చూస్తే యేసు ప్రభు ఏం చేశారో మనకు కనిపిస్తుంది సువార్తలో. యేసు ప్రభు ఆయన యొక్క కరుణ, దయ, ఆయన ప్రేమ మనకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రజలందరికీ వాడి యొక్క మాటలు అరుపులాగా ఉన్నాయి. ఆ యొక్క గుడ్డివాడి యొక్క ప్రార్థనలు వీరికి ఒక విసుగు కలిగించే దానిలాగా ఉన్నది. కానీ ప్రభువుకు మాత్రము అవి అరుపుల్లాగా లేవు. ప్రభువుకు మాత్రము అవి విసుగుని కల్పించలేదు. ఆయన యొక్క కరుణ కలిగినటువంటి కరుణాలకి అతని యొక్క బాధ అర్థమైంది. ఆయన అరుపులు విన్నటువంటి ప్రజలకి వాడి బాధ, వాడు పడేటువంటి అవస్థ, వాడు పడేటువంటి బాధ, వాడి కష్టము, వాడి యొక్క పరిస్థితి, దీనస్థితి వారికి ఏమీ అర్థం కాలేదు, పట్టలేదు. అందుకే వాడిని కసురుకున్నారు, నోరు మూయించే ప్రయత్నం చేశారు. కానీ యేసుకు మాత్రం వాని కష్టం, వాని బాధ, వాని అరుపులో ఈయనకి అర్థమైంది. ఆయన అరుపులు ఈయనకు మాత్రమే ప్రత్యేకంగా వినిపించాయి. ఎందుకంటే ఈయన గుండె నిండా కరుణ. ఆ కరుణకి ఆయన అరుపులు అవి అరుపులు కాదు, ఆయన బాధ. అప్పుడు యేసు ప్రభు ముందుకు సాగినాడా? సాగలేదు. ఆయన నిలిచిపోయాడు. ఎవరూ ఆయన్ని ఆగమని అనలేదు. అందరూ ఆయన వెంటపడి నడుస్తున్నారే కానీ ఆగండి వీని కోసం అని అన్న మనిషి లేడు. కానీ యేసే, ఎందుకంటే ఆ కరుణామయుని యొక్క హృదయం ఆయన మాటలకు ఆగిపోయింది. ఆయన కోసం ఆ ప్రభు ఆగి వాడిని పిలిపించుకొని వాని యొక్క మనవి ఏంటిది, వాని అవసరం ఏంది అని అడిగి అతని యొక్క అవసరాన్ని తీర్చినటువంటి వారు యేసు ప్రభు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన గుండెలో యేసు యొక్క ప్రేమ ఉంటే, యేసు లాంటి కరుణ, దయ, జాలి మనం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క బాధలు మనకు అర్థమవుతాయి, వారి పరిస్థితులు మనకు అర్థమవుతాయి, వారు పడేటువంటి ఇబ్బందులు మనం గమనించగలుగుతాం. అలాంటప్పుడే మనం వారికి చేరువ కాగలుగుతాం. క్రైస్తవులుగా మనము ఆ ప్రభుని వారిలో చూడగలుగుతాం. ఇది యేసు ప్రభు యొక్క విధానం, గుడ్డివాని యొక్క ప్రార్థనా విధానం, యేసు ప్రభు యొక్క కరుణ కలిగినటువంటి హృదయ విధానం మనం ఈరోజు క్రైస్తవులుగా ధ్యానం చేయాలి. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు పూజారంభంలో ఒక పునీతురాలను గురించి చెప్పాను. హంగరీ దేశపు ఎలిజబెత్ అమ్మ గారి యొక్క పండుగ. ఈ పునీతురాలు ఎంత దయార్థ హృదయమును కలిగినటువంటి వారు అంటే, ఒక యువరాణిగా ఆమె పేద సాధుల పట్ల అత్యంత దయా కలిగినటువంటి ఒక రాకుమారి, ఒక మహారాణి. ఆమె ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయాలి, వారికి దానం చేయాలి, ధర్మం చేయాలనేటువంటి విధానములో తన కార్యములను చేస్తుండేది. ఆమె ఆ యొక్క రాజభవనములో యువరాణిగా జీవిస్తున్నప్పటికీ ఆమె పునీత ఫ్రాన్సిస్ అసిసిపుర ఫ్రాన్సిస్ వారి యొక్క 3వ సభలో చేరి ఆమె దీన వస్త్రాలను ధరించేది, ముడత వస్త్రాలను ధరించేది. ఆమె ఒక కార్యం చేసింది. ఏ కార్యం చేసింది అంటే, ఆమె ఆ రాజభవనంలోని వంటగదిలో ఉన్నటువంటి భోజన పదార్థాలని ఆ యొక్క ముడత వస్త్రంలో పెట్టుకొని ఎవరు చూడకుండా బయటికి వెళ్ళి ఎక్కడైతే ఆ పేదలు అడుక్కుంటున్నారో వారికి దానం చేసేదట. ఇలా ఆమె ఒకసారి ఆ రాజభవనంలోని వంటగదిలో ఉన్నటువంటి ఆ యొక్క తిను పదార్థాలని ఆమె తన వస్త్రంలో ఆ ముడతల్లో పెట్టుకొని తీసుకుని వెళుతూ ఉంటే, భవనంలో పనిచేసేటువంటి అధికారులు ఆమెను నిలదీశారట. అమ్మా, ఏమిటి నువ్వు ఆ వంటగదిలోంచి ఎప్పుడు ఏదో ఒకటి దొంగలిస్తూ ఉంటావు? ఆ రాజు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటాడు, మీరేమి ఇలా దొంగతనం చేసినట్లుగా అన్ని అటు ఇటు మోసుకొని వెళుతున్నారు? అప్పుడు ఆమె తన వస్త్రాన్ని చూపించిందట. చూపిస్తే ఆ ముడతలో ఉన్నటువంటి వస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క తిను పదార్థాలన్నీ కూడా రోజా పుష్పాలుగా మారిపోయినాయంట. దేవుడు ఆ పదార్థాలు కాదు ఈమె తీసుకెళ్ళేది, రోజా పుష్పాలని ఆ యొక్క పనివారు గుర్తించి ఆమెను ఏం అనలేక ఆ యొక్క రాణిని వారు గౌరవించే పరిస్థితిని దేవుడే కలిగించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పేదలకు చేసేవి అన్నీ కూడా దేవునికి రోజా పుష్పాలు సమర్పించినటువంటి విధముగా అవి పుణ్యాలుగా మారిపోతాయి. అలాంటి ఒక విధానం ఈ హంగరీపురి ఎలిజబెత్ అమ్మ గారి యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అంతటి యొక్క పుణ్య జీవితాన్ని ఈమె జీవించింది, మనందరికీ ఆదర్శాన్ని ఇస్తుంది. యేసు ప్రభు యొక్క కరుణ ఆమె చూసింది. ఆమె యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీదనే పెట్టుకుంది. ఆ దేవుని మీద ఆమె దృష్టి ఎలా ఉంది అంటే, అడుక్కునే పేద సాధల్లోనే ఆమె క్రీస్తుని చూడగలిగింది, వారికి సేవ చేసింది. అదే నిజమైన క్రైస్తవ ప్రేమ, అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఇతరుల యొక్క బాధల్ని గుర్తించి, ఇతరులలో యేసుని చూసి, వారికి సేవలు చేసి, వారికి దాన ధర్మాలు చేసినటువంటి పుణ్య జీవితాలే చివరికి దేవుడు లెక్కకు తీసుకునేది. అవే మనల్ని మోక్షానికి చేర్చేది అని మనకి ప్రభు తెలియచేస్తున్నాడు. మరి ఈరోజు యేసు ప్రభు మాదిరిగా మనము పేదల్ని దాటిపోకుండా పేదలకి మేలు చేసే వారముగా ఉండాలని, జాలి గుండెను మనకు దయచేయాలని, మంచి ప్రార్థనతో దేవుని ఎల్లప్పుడూ దరిచేరే విధానాలు నేర్పించమని ప్రభుని ప్రార్థిస్తాం.
అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుము ఈ చిన్ని కానుక, అందుకొనుము ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతయు నీకే మహిమాన్వితుడా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని కనికరపూరితమైన ప్రేమ కార్యములను కొనియాడుచు మీ ప్రజలు అర్పించు అర్పణను అంగీకరింపోము. పునీత ఎలిజబెతమ్మ ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ ప్రేమలోనూ సోదర ప్రేమలను స్థిరముతోను సాధింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్తి అవునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా ఛేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున మీ పునీతుల బృందముతో అనేకమై మేము నిరతమో విమోస్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువనామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీరు మీ మరణమును మరణమును ప్రకటించదుము, మీ మీ ఉత్థానమును ఉత్థానమును చాటుదము, చాటుదము, మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన శపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతోను ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత హంగరి ఎలిజబెతమ్మ గారితోను మా నిత్య జీవములో భాగమును దయచేయుము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండెనుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనను రక్షించు యేసు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. దివ్యలోక భాగ్యము, దైవసుతుని పూజ్యము, స్వీకరింప రారండి దివ్య సత్ప్రసాదము. దివ్యలోక భాగ్యము, దైవసుతుని పూజ్యము, స్వీకరింప రారండి దివ్య సత్ప్రసాదము. మందులైన వారికి వెలుగు చూపు దీపము, అందులైన వారికి వెలుగు చూపు దీపము, లోక వెలుగు యేసు ప్రభుని, లోక వెలుగు యేసు ప్రభుని, స్వీకరింప రారండి దివ్యలోక భాగ్యము,
ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకర్ణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడవానట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత హంగరి ఎలిజబెతమ్మ అలసట నెరగని భక్తితో నిన్ను ఆరాధించెను. అమిత ప్రేమతో నీ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించెను. కావున ఈ పరమ రహస్యముల ద్వారా పోషింపబడి నూతన జీవం పొందిన మేము కూడా మీ పునీతురాలి వలె జీవింప సహాయపడమని ప్రాధేయపడుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. తోడు లేక నీ నీవలేక ఇలలోనే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.